మునుపటి భాగంలో ఈ ప్రేతాత్మలు ఆ పొట్టి దెయ్యాలను వెంబడించి మంత్రాల వలనే మరణిస్తుందన్న సంగతిని తెలుసుకుని ఆ విషయాన్ని తన గురువుగారికి తెలియజేశారు. అనుకున్న విధంగానే ఆ గురువు సమాధిలోంచే సమాధానమిచ్చాడు. అంతేకాకుండా తన గురువు తిరిగి మరలా ప్రాణం పోసుకోవాలంటే ఒక పడమర వైపు నిద్రిస్తూ ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి బలివిచ్చి వాడి రక్తాన్ని సమాధిపై ఉంచాలని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క పిశాచాలు రెండు సరేని చెప్పి నేరుగా ఆకాశమార్గంలో ఎగురుకుంటూ వెళుతూ ఒక గ్రామానికి చేరుకున్నాయి. అక్కడ ఈ యొక్క గురువుగారు చెప్పిన విధంగానే ఒక వ్యక్తి పడమర వైపు శిరస్సు పెట్టుకుని గాఢ నిద్రలో నిద్రిస్తూ ఉన్నాడు. అది చూసిన ఈ యొక్క ప్రేతాత్మలు రెండు చాలా సంతోషించాయి. ఈ రెండు ప్రేతాత్మలు ఇలా అనుకుంటూ ఉన్నాయి, రే చూడు చూడు, వీడెవడో చావు కోసమే ఇలా గాఢ నిద్రలో పడుకుని ఉండుంటాడు. వీడి చూశావా, వీడి శిరస్సు పడమర వైపే పెట్టి పడుకుని ఉన్నాడు. వీణ్ణి ఇక్కడే మనం బందీగా మార్చి మనతో పాటు తీసుకుని వెళదాం. ఏమంటావురా? మనకి గురువుగారు చెప్పిన సందేశం కూడా ఇదే కదా. ఎవరైతే పడమర వైపు తలబెట్టి పడుకుని ఉంటారో వాళ్ళని తీసుకుని రమ్మని చెప్పారు. త్వరగా వీడిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి బలివ్వాలి. సూర్యోదయం కాకముందే మనం ఈ ప్రక్రియ అంతా పూర్తి చెయ్యాలి. పద వెళదాం అని చెప్పి ఈ యొక్క ప్రేతాత్మలు రెండు చాలా వేగంగా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళాయి. ఆ వ్యక్తితో ఈ యొక్క పిశాచాలు రెండు గట్టిగా అరుచి ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం మాయారూపిణి అని మంత్రాలు చదవగా ఆ వ్యక్తి చుట్టూ కొన్ని కట్లెలుగా శరీరమంతా కట్టుబడి ఉంది. అది అంతా చూసి ఒక్కసారిగా మేలుకొలిచిన ఆ వ్యక్తి అడలిపోయి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అరే, ఎవరు వీరు? ఎవరు మీరు? చూడటానికి పిశాచాలాగా ఉన్నారు. నన్ను ఇలా ఎందుకు బంధించారు? నన్ను ఎక్కడ తీసుకుని వెళ్తూ ఉన్నారు? దయచేసి నన్ను విడిచిపెట్టండి. నాకు భార్య, పిల్లలు, కుటుంబం ఉంది. దయచేసి నన్ను విడిచిపెట్టండి, మీకు దండం పెడతాను అని ఆ వ్యక్తి ఎంత బ్రతిమాలినా ఆ పిశాచాలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ వ్యక్తిని తీసుకుని ఆకాశమార్గంలో ఎగురుకుంటూ వెడుతూ ఉన్నాయి. ఈ పిశాచాలు మాత్రం చాలా వేగంగా ఆకాశమార్గంలో ఎగురుతూ ఉన్నాయి. ఈ వ్యక్తి ఎంత రోదన పెడుతూ ఉన్నా ఆ పిశాచాలు మాత్రం ఆ వ్యక్తిని విడిచిపెట్టకుండా ఆకాశమార్గంలో ఎగిరివేసుకుంటూ వెడుతూ ఉన్నాయి. ఇది అంతా ఆ ఊరిలో కొంతమంది నేలభాగంలో ఉండి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అరే, రంగన్ననేవో పిశాచాలు పట్టుకుని వెళ్ళిపోతున్నాయిరా. పాపరు, వాడు ఎంత బ్రతిమాలినా ఆ పిశాచాలు విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఎలారా? వాడిని కాపాడుకోవడం ఎలా? ఆ పిశాచాలు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. పాపం వాడిని చంపేస్తాయో ఏంటో. అందరూ ఏదైనా సహాయం చేద్దాంరా, వాడిని కాపాడదాం. అరే, ఎలా కాపాడతావురా? ఆ పిశాచాలు గాలిలో ఎగురుకుంటూ వెళుతూ ఉన్నాయి. మనం ఎలా వెళ్ళగలం? ఆ పిశాచాలు ఇంకా చాలా భయంకరమైనవి కూడా ఉండి ఉంటాయి. అందుకనే వాణ్ణి ఆకాశ మార్గంలో తీసుకుని వెళుతూ ఉన్నాయి. వాణ్ణి కాపాడడం మన ఎవ్వరి తరం కాదు. ఒక్క మంత్రాల వలన మాత్రమే కాపాడుకోగలుగుతుంది. మనమందరం రేపు ఉదయం లేచిన తర్వాత మంత్రాలను కలిసి తెలుద్దాం. మంత్రాలకు మన ఊర్లో జరిగిన ఈ సంగతినంతటినీ తెలియజేద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండిరా. ఎవరు ఇళ్ల బయట పడుకోవద్దు. అందరూ ఇళ్లల్లోనే దాగి ఉండండి. రేపు ఉదయం ఊరి పెద్దని కలిసి ఈ సంగతిని మొత్తాన్ని తెలియజేద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి వెళ్ళండి అని ఈ యొక్క గ్రామ పెద్దలందరూ నిర్ణయించుకుని తమ తమ ఇళ్లల్లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ భయంకరమైన స్థలంలో ఉన్న ఆ సర్పంచ్ చెప్పిన విధంగానే ఈ పొట్టి దెయ్యాలు ఒక భయంకరమైన గుహ ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఆ పొట్టి పిశాచాలు ఆ గుహను చూసి ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే బంధూ, ఆ సర్పంచ్ చెప్పిన గుహ ఇదే అయ్యుంటదిరా. ఈ గుహలోనే మంత్రాలకు విద్య నేర్పిన ఆ మంత్రిగారు కూడా ఉండుంటారు. మనం త్వరగా సమయం వృధా చేయకుండా ఈ గుహలోనికి ప్రవేశించాలి. పద వెళదాం అని చెప్పి ఈ పొట్టి దెయ్యాలు ఒక చిన్న కాగడా తీసుకుని ఆ గుహ మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. గుహ అంతా ఎటు చూసినా చిమ్మ చీకటిగా ఉంది. ఈ పొట్టి దెయ్యాలు మాత్రం నిర్భయంగా తన చేతిలో కాగడా పట్టుకుని ఆ గుహ మార్గం గుండా ప్రయాణిస్తూ వెళుతూ ఉన్నారు. సరిగ్గా కొద్ది సమయానికి వీళ్ల ఎదురుగా ఒక అస్థిపంజరం ప్రత్యక్షమైంది. ఈ పొట్టి పిశాచాలను చూసి ఆ అస్థిపంజరం వీళ్లతో ఇలా అంటూ, ఆ అస్థిపంజరం ఈ పొట్టి దెయ్యాలతో ఇలా అంటూ ఉన్నాయి, అరే ఎవర్రా మీరు? చూడడానికి ప్రేతాత్మల్లాగా ఉన్నారు. నేరుగా ఈ కంబలీకుడున్న గృహంలోకి ప్రవేశించారు. ఏమీ ఆశించి ప్రవేశించారు? ఎక్కడికి ప్రవేశించిన వాళ్ళు ఎవరూ తిరిగి మళ్ళా ప్రాణాలతో బయటకు వెళ్లరు. చెప్పండి, ఏమీ ఆశించి ఇక్కడికి ప్రవేశించారు? మా గురువు గారిని కలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఇక్కడే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏ పని మీద వచ్చారో మాకు వివరంగా చెప్పండి. లేకపోతే మీరు ఇక్కడే
ఈ గుహలోనే సమాధిలా మారిపోతారు. చెప్పండి అని ఈ యొక్క అస్థిపంజరం ఈ పుట్టి దిజ్జాలతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క పుట్టి దిజ్జాలు ఆ అస్థిపంజరం వైపు చూసి ఇలా అంటూ ఉన్నాయి. అయ్యా, మేము చాలా దూరం నుంచి వచ్చాం. మీ గురువుగారైనా ఆ కంబలీకుడు మాకు గురువుగారే. మాకు మంత్రాల విద్య నేర్పిన మంత్రాలవ్వ ఇప్పుడు చాలా ఆపదలో ఉంది. తన ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మా మంత్రాలవ్వని మాత్రం మేము విడుచుకోము. ఎలా అయినా సరే మంత్రాలవ్వని మేము కాపాడుకుని తీరాలి. దానికి ఎంత కష్టమైనా సరే మేము చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. మంత్రాలవ్వని కాపాడుకోవడానికి ఒకే ఒక్క దారి ఉంది. తనకి విద్య నేర్పిన ఈ కంబలీకుడు గురువుగారి దగ్గర ఏదో ఒక రహస్యం దాగి ఉంటుందన్న విషయం నాకు ఒక సర్పం చెప్పింది. దయచేసి మమ్మల్ని మీ గురువుగారి వద్దకు తీసుకుని వెళ్ళండి. మంత్రాలవ్వ అక్కడ ఆపదలో ఉంది. మంత్రాలవ్వకి ఎటువంటి కీడు జరిగినా ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలన్నీ పూర్తిగా నాశనమవుతాయి. భూతప్రేత పిశాచాలు అవన్నీ ఆ గ్రామంపై విరుచుకుపడతాయి. దయచేసి మాకు ఆ గురువుగారిని కలిసే అవకాశం కల్పించండి అని ఈ పుట్టి దెయ్యాలు ఆ అస్థిపంజరాన్ని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క అస్థిపంజరం చాలా ఆశ్చర్యపోయి ఈ పుట్టి పిశాచాలతో ఇలా అంటూ ఉంది. అరే, మంత్రాలవ్వ ఇప్పుడు ఆపదలో ఉందా? తన ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉందా? అసంభవం. ఇందులో ఏదో మర్మం దాగి ఉంది. ఇప్పుడే ఆ యొక్క మర్మం గురించి తెలుసుకోవాలన్నా, మంత్రాలవ్వని కాపాడాలన్నా మా గురువుగారు ఒక్కరే దానికి మార్గం. సరే, మీరిక్కడే వేచి ఉండండి. నేను మా గురువుగారి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని మొత్తాన్ని తెలియజేసి వస్తాను. అంతవరకు మీరు ఇక్కడ ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి ఆ అస్థిపంజరం అక్కడ నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఈ యొక్క పుట్టి పిశాచాలు ఆ గృహాన్ని మొత్తం చూస్తూ చాలా ఆవేదన చెందుతూ ఉంటూ ఉన్నాయి. ఇంతలో ఈ అస్థిపంజరం నేరుగా ఆ యొక్క గురువుగారి వద్దకు వెళ్ళి ప్రత్యక్షమైంది. ఆ గురువుగారు ఈ యొక్క అస్థిపంజరాన్ని చూసి ఇలా అంటూ ఉన్నారు. ఏమిరా డొంబా, ఇలా ప్రవేశించావు? ఏదైనా సమస్య ఉందా? లేదా ఎవరైనా నన్ను కలవడానికి వచ్చారా? చెప్పు. నాకు తెలిసి ఈ పరిస్థితిలో ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉన్నారంటే వాళ్ళు సరిగ్గా మంత్రాలవ్వ దగ్గర నుంచే వచ్చి ఉండి ఉంటారు. ఎందుకంటే ఈ సమయం ఇప్పుడు మంత్రాలవ్వకి చాలా కఠినమైన సమయం. ఎన్నో భయంకరమైన సంఘటనలు ఎదుర్కోవాలి ఇప్పుడు ఈ మంత్రాలవ్వ. మంత్రాలవ్వ శిష్యులైతే వెంటనే నా వద్దకు ప్రత్యక్షం కమ్మని చెప్పు. త్వరగా వెళ్ళు, సమయం ఆసన్నమవుతోంది. మంత్రాలవ్వకు మరణం దగ్గర పడే సమయం ఇక ఎంతో దూరంలో లేదు. త్వరగా రమ్మని చెప్పు. వెళ్ళు అని ఆ యొక్క మాంత్రికుడు ఈ యొక్క అస్థిపంజరంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ అస్థిపంజరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే ఈ పుట్టి పిశాచాల వద్దకు ప్రత్యక్షమైంది. పుట్టి పిశాచాలను చూసిన ఈ యొక్క అస్థిపంజరం వాళ్లతో ఇలా అంటూ ఉంది. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మా గురువుగారు మేమేమీ చెప్పకుండానే ఈ సమయంలో వచ్చినది ఖచ్చితంగా మంత్రాలవ్వ శిష్యులే అన్న సంగతి మా గురువుగారు కనిపెట్టి చెప్పారు. మీరు ఇప్పుడు ఖచ్చితంగా మా గురువుగారిని కలిసే తీరాలన్నా. ఎందుకంటే మంత్రాలవ్వకి ఈ యొక్క ప్రాణగండం దగ్గరలోనే ఉందని చెప్పారు. త్వరగా పదండి, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి ఈ పుట్టి దెయ్యాలతో పాటు ఆ అస్థికుంజరం కూడా నేరుగా అక్కడ నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యి లోపల ఉన్న ఆ మాంత్రికుడు వద్దకు ప్రత్యక్షమయ్యారు. ఈ యొక్క మాంత్రికుడిని చూసి ఈ పుట్టి దెయ్యాలు చాలా సంతోషపడుతూ ఇలా అంటూ, ఈ విధంగా ఉండగా ఈ ఒక వ్యక్తిని రాత్రి సమయంలో ఆ భయంకరమైన పిశాచాలు ఎత్తుకుని తీసుకుని వెళ్లడం చూసిన ఈ ప్రజలందరూ ఉదయం లేచిన మరుక్షణమే ఆ ఊరి పెద్ద వద్దకు వెళ్లారు. ఊరి పెద్ద నిల్చుని
వీళ్ళందర్నీ ఇలా అడుగుతూ ఉన్నాడు. అరే, ఏమైందిరా? అందరూ చాలా ఆందోళనగా దిగులు పడుతూ ఉన్నారు. ఏమైంది? ఇందాకింత ఉదయాన్నే ఎందుకొచ్చారు? ఏదైనా సమస్య ఉందా ఏంటి? చెప్పండి అని ఈ ఊరి పెద్ద ఊరి ప్రజలందర్నీ అడిగాడు. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ చాలా భయపడుతూ ఊరి పెద్దతో ఇలా అంటున్నారు. అయ్యా, అది ఏమి లేదయ్యా. నిన్న రాత్రి మన ఊర్లో ఒక పెద్ద ఘోరం జరిగింది. అందరూ చూస్తుండగానే చాలా పెద్ద ప్రమాదం జరిగిందయ్యా. ఆకాశం నుంచో ఎక్కడ్నించో గాని 2 పెద్ద పిశాచాలు మన ఊరిలోకి ప్రవేశించాయి. మన ఊరి చివరనున్న ఆ రంగాగాడు ఇంటి బయట పడుకుని ఉన్నాడయ్యా. నేను అదే సమయంలో ఏదో పని కోసం ఇంటి బయటకు వచ్చి చూశాను. ఇంతలో ఆ రంగాగాడి మంచానికి ఎదురుగా 2 ఆత్మలు నిల్చొని ఏవో మాట్లాడుకుంటూ ఉన్నాయి. సరే, ఏంటిదంతా అని చూద్దామంటేపి నేను జాగ్రత్తగా చూస్తూ ఉన్నానయ్యా. ఇంతలో ఈ రంగాగాడి మంచం చుట్టూ వాణ్ణి బంధించేశాయి. ఏవో కొరడా దెబ్బలు కూడా ఆ రంగాగాడి శరీరమంతా చుట్టుకునిపోయాయి. తరువాత రంగగాడు తెలివి వచ్చి, నన్ను విడిపించండి, నాకు భార్య పిల్లలు ఉన్నారు, దయచేసి నన్నేమీ చెయ్యకండి అని ఎంత బ్రతిమాలినా సరే ఆ పిశాచాలు మాత్రం పాపం వాణ్ణి విరిచిపెట్టలేదయ్యా. అంతేకాదయ్యా, మేమందరం చూస్తున్నా ఏమీ పట్టించుకోకుండా ఆ పిశాచాలు 2 ఆ రంగగాడిని ఎత్తుకొని ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. మేము చాలా దూరం కూడా వెళ్ళడానికి ప్రయత్నించాం, కానీ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయాయ్యా. పాపం ఆ రంగగాడిని ఆ పిశాచాలు ఈ పాటికి చంపేశాయంటయ్యా. అయ్యా, ఇలా రోజుకొకరు చొప్పిన ఆ పిశాచాలు కనుక బలి తీసుకుంటే మన ఊరు 1 నెలలో మొత్తమంతా పూర్తిగా నాశనం అయిపోతాయ్యా. అయ్యా, అందుకని భయమేసి ఈ సమస్యకు మీరేదైనా పరిష్కారం చెప్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. పాపం ఆ రంగగాడి భార్య పిల్లలు ఎంతగానో ఏడుస్తూ ఉన్నారయ్యా. ఈ విషయం మీకు చెప్దామని ఎప్పుడు ఉదయమవుతుందని చెప్పి అందరం ఎదురు చూసుకుంటూ వచ్చాం. ఇప్పటికి తెల్లారింది. అయ్యా, ఇదండి సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండయ్యా. ఏదైనా ఒక మాంత్రికుణ్ణి తీసుకుని వచ్చి ఊర్లో కట్టుబాటు చెయ్యండి. లేదా మనందరికీ తెలిసిన ఆ అవ్వ మాంత్రికురాలు మంత్రాలవ్వని తీసుకొని వద్దాం. అయ్యా, మంత్రాలవ్వ తప్ప ఈ సమస్యకు మరొక పరిష్కారం లేదనిపిస్తోందండి అని ఈ ఊరి ప్రజల్లో కొంతమంది ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ వింటూ ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఊరి పెద్ద తన ప్రజలతో ఇలా అంటున్నాడు. అరే, మీరు చెప్పేదంతా నిజమేనా? పాపం ఆ రంగగాడు చాలా అమాయకుడు. మొన్నగాక మొన్ననే తనకొక కొడుకు కూడా పుట్టాడు. అలాంటిది ఆ రంగగాడి అదృష్టం ఇలా మట్టికట్టు కలిసిపోయింది అంటే నేను నమ్మలేకపోతున్నాను. అయినా మన ఊరిలోకి ఎన్నడూ లేని విధంగా ఈ పిశాచాలు ప్రవేశించడమేమిటి? ఇందులో ఏదో మర్మం దాగి ఉంటుంది. సరే, మీరెవరూ భయపడకండి. నేను ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం కనుక్కునే తీరుతాను. కానీ ఒకటి జాగ్రత్తగా వినండి. ఊర్లో ఎవరైనా కొత్త వ్యక్తుల్లాంటి వాళ్లు వచ్చినా సరే వాళ్ళని 1కి 10 సార్లు ఆరా తీసి వాళ్ళు ఏ పని మీద వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయం కూడా పూర్తిగా తెలుసుకోండి. మీకు ఎవరి మీదైనా అనుమానం వస్తే వాళ్ళని బంధించి ఉంచండి. వాళ్ళని నేరుగా నా వద్దకు తీసుకుని రండి. మరొక విషయం, ఈ యొక్క సమస్య తీరేంతవరకు ఊర్లో ప్రజలెవ్వరూ ఇంటి బయట పడుకోరాదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరు విడిచి ఎవ్వరూ బయటికి వెళ్లవద్దు. అలాగనే రాత్రిపూట సమయంలో కూడా మీకు ఎంతటి పని ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరు బయటికి మాత్రం తిరిగి వెళ్లవద్దు. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేంతవరకు ఎవ్వరూ రాత్రి సమయంలో ఊరు బయటగాని ఇళ్లకు బయటగాని రావద్దు. ఈరోజు రాత్రికి నేను కాపలాదారుల్ని పెట్టి ఊరు అంతా చూస్తూ ఉంటాను. ఏ క్షణాన్నైనా సరే అనుమానం వచ్చినా మరుక్షణమే మీ అందరికీ వినిపించేలా శంఖాన్ని ఊదుతాను. మరుక్షణమే మీరందరూ ఇళ్ల బయటికి రండి. తర్వాత ఇక మన చేతుల్లో ఏమీ లేననుకున్న సమయాన్ని మంత్రాల అవ్వ వద్దకు వెళ్ళి మన సమస్యను మంత్రాల అవ్వకు చెప్పి చూద్దాం. ఖచ్చితంగా మంత్రాలవ్వ వస్తే చాలు, ఈ చుట్టుపక్కల ఉన్న భూత ప్రేత పిశాచాలన్నీ వాటంతటవే దూరంగా వెళ్ళిపోతాయి. ఇక మీరు ఎవ్వరూ భయపడకుండా ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళండి. ఆ రంగాగాడి కుటుంబం యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను. ఎవ్వరూ భయపడకండి, వెళ్ళండి అని ఊరి పెద్ద ప్రజలందరితో చెప్పాడు. వాళ్ళని తమ తమ ఇళ్లకు పంపించేశాడు ఈ ఊరి పెద్ద.